వార్డులో 53 వార్డు కార్పొరేటర్ బర్కత్ అలీ గారి నేతృత్వంలో వివిధ అభివృద్ధి పనులకి సంబంధించి శంకుస్థాపన చేయడంతో పాటు గతంలో పూర్తయిన ఒక కమ్యూనిటీ హాల్ని అదేవిధంగా రోడ్స్ని కూడా ఇనాగ్రేట్ చేయడం జరిగింది. ఇప్పటికే గడిచిన 4.5 సంవత్సరాల కాలంలో 2 సంవత్సరాలు కరోనాతో ఇబ్బంది పడ్డా గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఎప్పటికప్పుడు ప్రజాక్షేత్రంలో పర్యటించి ప్రజల యొక్క అభిప్రాయాలని, ప్రజల దగ్గర నుంచి సమస్యలపై విజ్ఞప్తులు కూడా స్వీకరించి ప్రజాభిప్రాయాన్ని గౌరవించి ప్రజలకు మెరుగైన జీవన ప్రమాణాలు కల్పించాలనేదే గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆదేశం. ఏ విధంగా అయితే సంక్షేమ విషయంలో కడుపులో పడ్డ బిడ్డ సంపూర్ణ పోషణ దగ్గర నుంచి వృద్ధాప్య పెన్షన్ల వరకు ఈరోజు గడప వద్దకే సంక్షేమ పథకాన్ని అర్హత ఉన్న చివరి లబ్ధిదారు వరకు కులాలకి, మతాలకి, పార్టీలకు అతీతంగా అందిస్తున్నాము. అదేవిధంగా రోడ్స్ కానీ, డ్రైన్స్ కానీ, అంగన్వాడీ సెంటర్స్ కానీ, స్కూల్స్ కానీ, బరిల్ గ్రౌండ్స్ కానీ, పార్క్స్ కానీ, హాస్పిటల్స్ కానీ, కమ్యూనిటీ హాల్స్ కానీ, అదే వీధి లైట్లకు సంబంధించి కానీ, విద్యుత్ సమస్యలకు సంబంధించి కానీ, మౌలిక వసతులకు సంబంధించి ప్రతి సమస్యని కూడా క్షేత్రస్థాయిలో పరిశీలించి మెరుగైన జీవన ప్రమాణాలు కల్పించడం మా అందరి ముందు ఉన్న లక్ష్యం. ముఖ్యంగా విశాఖపట్నాన్ని ఒక అంతర్జాతీయ నగరంగా తీర్చిదిద్దాలి. విశాఖపట్నం ఒక పరిపాలనా రాజధానిగా తీర్చిదిద్దే క్రమంలో ఈ నియోజకవర్గానికి సంబంధించి ఉన్న ఇంపార్టెంట్ రోడ్స్ అన్నింటినీ కూడా విస్తరించడానికి కూడా ప్రపోజల్ చేయడం జరిగింది. ముఖ్యంగా మ్యారిట్ హోటల్ దగ్గర నుంచి సీతందార్ దగ్గర ఉన్న ఏఎస్ఆర్ షాకీ వరకు కూడా 78 కోట్ల రూపాయల నిధులతో ఆ రోడ్డును వైడెన్ చేయడంతో పాటు అక్కడున్న కొంతమంది ఎవరైతే ఇల్లు ఉన్నాయో వాళ్ళతో మాట్లాడి రోడ్ వైడని కూడా ఒప్పించి వాళ్ళు కూడా ఈ మధ్యనే కాంపన్సేషన్ కూడా ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఈరోజు ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతో ముఖ్యమంత్రి గారిని మేము అభ్యర్థన మేరకు మన నియోజకవర్గంలో ఎప్పుడు కూడా నేను ఒకటే అనుకుంటా ఉండేవాడిని, ఇక్కడ ఉన్న యువతకి స్థానికంగా ఉపాధి కల్పించాలి, ఉద్యోగాలు కల్పించే రకంగా ఏదైనా పెట్టుబడులు తీసుకురావాలనుకున్నాం. అదృష్టం కొద్ది ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతో ఈరోజు 2400 కోట్ల రూపాయల పెట్టుబడులు 3 మాల్స్కి సంబంధించి, ఒక ఐటీ టవర్ సంబంధించి, 2 కన్వెన్షన్ సెంటర్ సంబంధించి ఈ నియోజకవర్గంలో పెట్టుబడులు రావడం జరిగింది. దానివల్ల 18,000 మందికి ఇనార్బిట్ మాల్ కానీ, ఏఎంసీ మాల్ కానీ, అదేవిధంగా ఒక 5 స్టార్ హోటల్, పోర్ట్ స్టేడియం, పోర్ట్ హాస్పిటల్ ఏరియా తీసుకున్నది కానీ 3 ఏకర్స్లో రహేజా గ్రూప్ ఆధ్వర్యంలో 2 లక్షల ఎస్ఎఫ్టీ ఐటీ టవర్ కూడా రేపు వచ్చే నెల రోజుల కాలం ఎలక్షన్ కూడా ఉంటే పోస్ట్పోన్ అవ్వచ్చు. ఏదైనా అది కూడా కన్ఫర్మ్ అయింది, ప్లాన్ కూడా కన్ఫర్మ్ అయింది. అది కూడా ఐటీ టవర్ కూడా మనకు రాబోతోంది. దీనివల్ల ఈ చుట్టుపక్కల ఉపాధి కలపడంతో పాటు మన ఏరియా అన్ని రకాల కూడా అభివృద్ధికి ఆస్కారం ఉంటుంది. దాన్ని దృష్టిలో పెట్టుకుని అన్ని మాస్టర్ ప్లాన్ రోడ్స్ను కూడా విస్తరించడానికి ప్రణాళిక రచించడం జరిగింది. వీటన్నింటిని కూడా దృష్టిలో పెట్టుకుని అదృష్టవశాత్తు ఈ మధ్యనే పోర్ట్ చైర్మన్ గారిని కూడా కలిసి, సార్ మీరంతా మీ పోర్ట్ యాక్టివిటీస్ అన్నీ కూడా, పోర్ట్ ల్యాండ్స్ అన్నీ కూడా కమర్షియలైజ్ చేసుకుని ఉన్నారు మా కాన్స్టిట్యున్సీలో. మీకు ఇంకొన్న సిఎస్ఆర్ ఫండ్స్ నుంచి కూడా మాకు ఏదైనా వెసులుబాటు కల్పిస్తే ఉంటుందని చైర్మన్ గారు రిక్వెస్ట్ చేయడం, చైర్మన్ గారు సెంట్రల్ మినిస్ట్రీకి రిఫర్ చేయడం, సెంట్రల్ మినిస్టర్లో కూడా మాట్లాడి గౌరవ పెద్దలు వైవి సుబ్బారెడ్డి గారు, జీవీఎంసీ కమిషనర్ గారు ఇద్దరి సహాయ సహకారాలతో పోర్ట్ నుంచి కూడా మన నియోజకవర్గ అభివృద్ధికి 34,76,00,000 సిఎస్ఆర్ ఫండ్ నుంచి తీసుకురావడం జరిగింది. ఇది మొదటిసారి. ఎందుకంటే గతంలో కేంద్రంలో ఇక్కడ బీజేపీ ఎమ్మెల్యే ఉన్నప్పుడు కూడా నార్త్ నియోజకవర్గానికి 1,00,000 రూపాయలు కూడా పోర్ట్ సిఎస్ఆర్ నుంచి తీసుకురావాలని సందర్భం. పోర్ట్ నుంచి 34,76,00,000 రూపాయలు ఈ నియోజకవర్గ అభివృద్ధికి పోర్ట్ ఫండ్స్ను కూడా తీసుకురావడం జరిగింది. వాటిని ఇక్కడి నుంచి మ్యారిట్ హోటల్ దగ్గర నుంచి సీతందార్ వరకు ఉన్న ప్రాంతంలో, కొండవాళ్ళ ప్రాంతాలకు సంబంధించి అభివృద్ధి వెచ్చించడం కోసం ప్రపోజల్ చేయడం, దాన్ని శాంక్షన్ చేయడం కూడా జరిగింది.